వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్కూల్ రీఓపెన్ అయ్యి ఇవాళ రెండో రోజు. కానీ వింత విచిత్రాలన్నీ కూడా స్కూళ్ళలోనే దర్శనమిస్తున్నాయి. ఒక స్కూల్లోనేమో టీచర్ వింత ప్రవర్తన, ఇంకొక స్కూల్కి ఏకంగా వ్యాపారం వచ్చి తాళాలేసి ఈ భూమి నాదంటారు. ఇంకొక స్కూల్ దగ్గరనేమో అప్పటికే నో అడ్మిషన్ బోర్డులు పెట్టిరు. ఎందుకంటే 100% ఇక్కడ రిజల్ట్ గ్యారంటీ మేము ఇస్తామని. అక్కడ తల్లిదండ్రులు ఆందోళన. ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల పైన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఏబీవీపీ ఆందోళన. అసలు రాష్ట్రంలో స్కూళ్ళ విషయంలో ఏం జరుగుతుంది, ఏ స్కూల్ దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవే మాట్లాడదాం. సో ముందుగా ఒక టీచర్ చాలా వింతగా ప్రవర్తిస్తుంది. సో అది ఎక్కడనో కాదు, జనగాం జిల్లా నార్కష్ హై స్కూల్ అట ఇది. సో ఇక్కడ జ్యోతి లక్ష్మి అనే టీచర్ చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఆ వింతగా టీచర్ ఏం ప్రవర్తిస్తుంది, ఇంగ్లీష్ చెప్పాల్సిన పాఠాలు చెప్పాలి, ఇంగ్లీష్ లెసన్స్ చెప్పాల్సిన టీచరు దానికంటే మించే దుర్భాషలాడే పరిస్థితి. సో ఆ లాంగ్వేజ్ అన్పార్లమెంట్లీ, ఇంకా అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పిల్లల్ని బూతులు తిడుతుందంట. ఎందుకు నవ్వుతుందో తెలియదు టీచర్, ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు, పిల్లల్ని ఇంకెప్పుడు ఏడిపిస్తుందో తెలియదు. ఈ టీచర్ వింత ప్రవర్తన ఏంది అని పేరెంట్స్ వస్తే ఒక్కసారి విజువల్స్ లో చూడండి ఏం చేస్తున్నారు. ఎవరి గురించి చూడండి మేడం. దొరికిన ఫైలు దొరికినట్టే ఎత్తి మొహాన కొట్టేస్తున్నారు. ఇదేంది అని ప్రశ్నించడానికి వచ్చిన సర్పంచ్నే నువ్వెవరు నన్ను అడగడానికి, ఈ స్కూల్కి నేను కేవలం ఇంగ్లీష్ టీచర్నే కాదు, నేనే బాస్ని, నేనే ప్రిన్సిపల్ని, నేనే ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ని అంటూ అరిచి వెలగొట్టింది. ఇక ఈ గొడవ తీర్చడానికి పోలీసులు రంగప్రవేశం చేసే పరిస్థితి. సో ఇది ఇలా ఉంటే, సో ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో ఇంకొక వింత ఘటన. సో ఇక్కడ ఉండే ప్రభుత్వ స్కూల్కి, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్కి, ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్కి ఏకంగా ఒక వ్యాపారి వచ్చేసి మొత్తం అన్ని తాళాలేసి ఒక నోటీస్ బోర్డు పెట్టిండు. సో ఆ నోటీస్ బోర్డు ఏందనుకుంటున్నారు, ఆ నోటీస్ బోర్డు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఈ స్థలమంతా కూడా నాదే, నేను వరంగల్ వాసిని, రీసెంట్గా ఈ భూమి అంతా కూడా నేను కొనుగోలు చేసిన, సో అందుకనే ఇక మీదట ఇక్కడ స్కూల్ నడవడానికి వీల్లేదు, ఇక మీదట ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ నడవడానికి కూడా వీల్లేదు అంటూ నోటీసులు జారీ చేయడంతో పాటు గేట్లకి తాళం వేసిన పరిస్థితి. ఇదేం విచిత్రం అని అక్కడ గ్రామస్తులు అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా, ఈ భూమి పక్కా నాదే, నేను హైకోర్టుకి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకోవడంతో పాటు ఇదే విషయం స్కూల్ రీఓపెన్ కాకముందే విద్యాశాఖకు ఒక నోటీస్ ఇచ్చిన, ప్రభుత్వ అధికారులకు ఒక నోటీస్ ఇచ్చిన, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ ఇచ్చిన, వైద్య శాఖకు ఒక నోటీస్ ఇచ్చిన, అయినా కూడా అధికారులు ఎవరూ స్పందించట్లేదు. యథేచ్ఛగా నా అనుమతి లేకుండానే ఒక బిల్డింగ్స్ కట్టుకొని అది ప్రభుత్వ స్థలం అంటూ స్కూళ్ళు నడుపుతున్నారు ఒకరు, ఇంకొకరేమో ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ నడుపుతున్నారు. ఇది ఎట్లా చెల్తుంది, కనీసం నాకు సంబంధించిన రెంట్ గురించి కూడా వీళ్ళు మాట్లాడతలేరు. కాబట్టి నా భూమి నా స్వాధీనంలోనే ఉండాలని నేను తాళాలేసి నోటీస్ బోర్డు పెట్టిన, ఇన్ కేసు ఈ తాళాలు కనుక మీరు పగలగొడితే హైకోర్టు నుంచి ఎలాంటి చర్యలు మీ పైన ఉంటాయి అనేది మీరు ముందుగానే చూసుకోండి అంటూ కూడా హెచ్చరిక కూడా చేస్తుండు వరంగల్ సంబంధించిన వ్యాపారి. కొమరంభీం జిల్లాలో ఉండే ప్రభుత్వ స్కూల్కి కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు తాళాలేసి. సో ఇంకొక వింతైన ఘట ఇది ఎక్కడుంది అంటే హైదరాబాద్లోనే ఉంది. సో ఈ హైదరాబాద్లో ఎక్కడ ఎగ్జాక్ట్ అంటే తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్. సో ఇక్కడ స్కూల్ ఇవాళ రెండో రోజు, అప్పటికే నో అడ్మిషన్స్ అంటూ కూడా బోర్డు పెట్టారు. ఇంకో పక్క పేరెంట్స్ పిల్లలతో పాటు వచ్చి క్యూలో నిలబడ్డ పరిస్థితి. గతేడాది స్కూల్ స్టార్ట్ అయిన 10 రోజుల వరకు కూడా పిల్లల్ని తీసుకున్నారు, కానీ ఇప్పుడెందుకు నో అడ్మిషన్ బోర్డు పెట్టినరు అని పిల్లలను పట్టుకొని పేరెంట్స్ అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ ముందు ధర్నా చేస్తారు. ఇది చాలా వింత ఉంది కదా, ప్రైవేట్ స్కూల్లోకి పోకుండా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో గేట్లు ఎందుకు తొక్కిర్రంటే ఇక్కడ స్కూల్ అటు పేరెంట్స్కి 100% అష్యూరెన్స్ ఇస్తుంది, వాళ్ళ పిల్లల చదువుల విషయంలో 100% రిజల్ట్స్ మేము ఇస్తాము అని అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు నిరూపించి చూపించింది మొన్న 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్స్లో కూడా. ఇంకేముంది, ప్రైవేట్ స్కూల్ వేసి ఫీజులు కట్టి వాళ్ళకి ట్యూషన్లు పెట్టి అండ్ స్పెషల్ క్లాసుల ఫీజులు కట్టి వాళ్ళకి స్పెషల్ బుక్కులని, స్పెషల్ క్లాసులని, స్పెషల్ ట్యూషన్లని, ఇట్లా జేబులు చిల్లుపడే పేరెంట్స్ అందరూ కూడా ఇదేదో బాగుంది కదా,
ప్రభుత్వ స్కూల్ని మనం జాయిన్ చేస్తే పిల్లలకి పాస్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు పాస్ అవుతారు కదా అని ఆలోచించి నో అడ్మిషన్ బోర్డు పెట్టినా కూడా ఆ స్కూళ్ళ ముందు క్యూలు కట్టిన పరిస్థితి. అయితే ఇక్కడ అడ్మిషన్ దొరకాలంటే చాలా మంది మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కూడా సిఫారసులు పట్టుకొని వస్తున్నారంట చేతుల పేపర్లు, కానీ అయినా కూడా అక్కడ ప్రిన్సిపల్ రిజెక్ట్ చేస్తున్నారంట. ఎవరైనా పిల్లలు ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే ఆ పాస్ అయిన స్టూడెంట్స్ మాత్రమే మేము తీసుకుంటాం, ఫెయిల్ అయిన స్టూడెంట్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, ఎందుకంటే ఒక 100% రిజల్ట్ అనే అష్యూరెన్స్ మేము పేరెంట్స్కి ప్రామిస్ చేసినాం కాబట్టి. సో ఇట్లుందనమాట ఈ స్కూళ్ళ పరిస్థితి. ఇక ప్రైవేటు స్కూళ్ళకి సంబంధించిన నిలువు దోపిడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ గత నెల నుంచే ఆన్లైన్లో బుక్కుల అమ్మకాలు స్టార్ట్ చేసారు. ఒక్క మాటలు చెప్పాలంటే అవి స్కూళ్ళు కాదు, ఈ టైంలో స్టేషనరీ షాపుల కంటే కూడా మరీ అధ్వానమైన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే యూనిఫామ్లు అమ్మే షాపులు, తర్వాత బుక్కుల అట్టలు, లేబుళ్ళు, పిన్నులు, సాక్సులు, షూస్లు అన్నీ కూడా ఒకటే స్కూల్లో అమ్ముతున్నారు. మరి ఈ నిలువు దోపిడీ పేరెంట్స్ తట్టుకోలేక ఏబీవీపీకి సంబంధించిన వాళ్ళు విద్యాశాఖ కమిషనర్ దగ్గర పోయి ధర్నా చేసారు. ఏమైంది సార్, ఆక్నూర్ మురళీ సార్ ఇచ్చిన సిఫారసు ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ప్రైవేట్ స్కూళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారు, మీరెందుకు పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ అక్కడ ఆగమవుతుర్రు, అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వస్తుంది, ఫీజుల వరకు కట్టినా కానీ అక్కడే బుక్కులు కొనాలి, అక్కడే నోట్ బుక్లు కొనాలి, అక్కడే స్టేషనరీ కొనాలి, అక్కడే వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ కొనాలి, అక్కడే వాళ్ళ షూస్ కొనాలి, అక్కడే వాళ్ళ సాక్స్లు కొనాలి. ఇదేమి అరాచకం ప్రైవేటు స్కూళ్ళది, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ప్రైవేటు స్కూళ్ళకి మీరు ఏమైనా లొంగిపోయినరా? ఎందుకంటే ఇంటర్మీడియట్ని తీసేసి 10th బోర్డులో కలుపుతా అన్న ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిళ్లతోటే సీఎం సార్, విద్యాశాఖ మంత్రి సార్ ఈ నిర్ణయాన్ని పక్కకు తీసుకున్నారు. సేమ్ హ్యాస్టీస్ మళ్ళీ అట్లాంటిది ఏమన్నా ప్రైవేటు స్కూళ్ళ నుంచి మీకు ఇబ్బంది కలుగుతుందా అనేది కూడా ఏబీవీపీ నిలదీసి ఎక్కడికక్కడ ఇవాళ నిరసనలు చేసే కార్యక్రమం. సో ఇట్లా స్కూల్ రీఓపెన్ అయిన రెండో రోజే రాష్ట్రంలో చాలా వింతలే జరిగినాయి అన్నమాట.